brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గంట పాటు సాగింది చంద్రబాబు పవన్ భేటీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. అసెంబ్లీ హాల్లో చంద్రబాబుతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. బడ్జెట్, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎంపికపై చర్చించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అసెంబ్లీ హాల్లో 1 hour పాటు డిస్కస్ చేశారు. సో డెఫినెట్గా పాలిటిక్స్, ఈవెన్ ఎమ్మెల్సీ, ఇతరత్ర అంశాలు కూడా చర్చకు వచ్చి ఉంటాయి. అవుట్పుట్ ఏమైనా తెలుస్తుందా? ఖచ్చితంగా ఇద్దరి మధ్య జరిగిన సంబంధించి పెద్ద ఎత్తున పొలిటికల్ ఈక్వేషన్స్ అయితే దాని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా ఇద్దరు కలిస్తే, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిస్తే రాజకీయ ప్రాధాన్యత అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిగతా అంశాలు అయితే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అంశాలు, లేకపోతే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు అయితే క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇతర చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కానీ ఇద్దరి మధ్య 1-to-1 మీటింగ్ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా రాజకీయ అంశాలు, అలాగే కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ ఈరోజు వచ్చింది. 13వ తేదీ విత్డ్రాలకి లాస్ట్ రోజు, 10వ తేదీ నోటిఫికేషన్ వేయాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు సంబంధించి ఆయనకి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చేందుకు కూటమి అంగీకరించింది. గతంలోనే దీనికి సంబంధించి ఒక నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. స్వయంగా దాంట్లో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత సంతకం చేసి నోట్ అది నాగబాబుని ఎమ్మెల్సీగా తీసుకుని ఆ తర్వాత ఆయనకు మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చారు. కాబట్టి దానికి సంబంధించిన డిస్కషన్ ఈరోజు జరిగే అవకాశం ఉండొచ్చు. అదే సమయంలో దాంతోపాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. నాగబాబుతో పాటు మరొక స్థానాన్ని కూడా జనసేన అడుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అదే సమయంలో బీజేపీ కూడా ఒక స్థానాన్ని అడుగుతుంది. మొత్తం 5 స్థానాల్లో ఒకటి జనసేన నాగబాబుకి ఇప్పటికే కన్ఫర్మ్ అయితే మరొక స్థానాన్ని సంబంధించి బీజేపీ అడుగుతుంది. అలాగే జనసేనకి సంబంధించి అవకాశం ఉంటే ఇంకొక స్థానాన్ని కూడా ఇవ్వాలని కోరుతున్నట్టుగా సమాచారం ఉంది. మిగతా ఈక్వేషన్స్ మీద కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా కూటమిలో ఎక్కడెక్కడ ఒకవేళ తెలుగుదేశం సామాజిక వర్గాల కూర్పు అవసరమైతే కొన్ని సామాజిక వర్గాలకి జనసేనలో కేవలం ఇప్పుడున్న దాంట్లో ఎక్కువ ప్రాధాన్యత కాపు సామాజిక వర్గానికే వచ్చిందన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి దాన్ని నిరోధించాలంటే, దాన్ని నివారించాలంటే మరొక సామాజిక వర్గానికి సంబంధించిన నేత కూడా ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలి. ఒకవేళ అవకాశం ఉంటే జనసేనకి 2 ఎమ్మెల్సీ పదవులను ఇవ్వండి అని ఉప ముఖ్యమంత్రిని కోరినట్టుగా సమాచారం అందుతుంది. మరొక సమయంలో బీజేపీ కూడా అడుగుతుంది. కాబట్టి ఇతర సామాజిక వర్గాల పరంగా కూడా కూర్పు ఎలా ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు రాజీనామా ఎవరైతే పదవీకాలం పూర్తయిందో వాళ్ళ 5 మంది ఎమ్మెల్సీల్లో 2 యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, యనమల రామకృష్ణుడు అలాగే జంగా కృష్ణమూర్తి లాంటి వాళ్ళు. మిగతా 2 బీసీ వాళ్ళు, ఒక ఇతర సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేత ఈ పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మళ్ళీ అదే సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో బీసీలకు పెద్దపేట వేస్తున్నారు. కాబట్టి బీసీలకి సంబంధించిన నేతల ప్రస్తావన కూడా వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. సో ఒకవైపు లోకేష్ ఎమ్మెల్యేలందరితో తన నివాసంలో ఉండవల్లని తన నివాసంలో సమావేశమైన సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమావేశం అవడం, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీల కౌంటింగ్కి సంబంధించి కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన టీచర్స్ నియోజకవర్గంలో కొంత కూటమి పార్టీ ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ వ్యక్తి కంటే కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి గాది శ్రీనివాస నాయుడు ఆధిక్యంలో ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికి ఒక్కసారిగా పొలిటికల్ ఈక్వేషన్స్ అయితే ఇక్కడ వేడెక్కినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఎమ్మెల్యేలు అందరితో స్వయంగా లోకేష్ తన ఇంట్లో సమావేశం కావడం, మరొకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అదే సమయంలో ఉప ముఖ్యమంత్రితో సమావేశం అవడం పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.